యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరుకు మీడియా పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియోని పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 43వ దేశము సువార్తకి నిషేధించబడిన దేశం మళ్ళీ అల్జీరియా అనే దేశానికి దేవుడు తీర్పుచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మరి ఇది అల్జీరియా స్థానం ఉత్తర ఆఫ్రికా, జనసంఖ్య 2,66,73,000 మంది అండి అల్జీరియా అనే దేశంలో. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు బ్యాక్ అంటే ఇప్పుడు కనీసం ఒక 7 కోట్ల మంది ఉండొచ్చేమో నాకు అంచనా. కాబట్టి మరి జనసంఖ్య విశ్వాసులు 0.01%, అధిక సంఖ్యకులు ముస్లింలు అండి. ఈ దేశంలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. కాబట్టి చూసారా ప్రియమైన ప్రజలారా, తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అంటే ఇప్పటికి ఎంత స్పాట్లో 3 వీడియోలు పెట్టాను చూడండి. ఎందుకంటే సమయం లేదు. అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రజలు నేలమట్టం అవ్వడానికి సమయం లేదు. అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రజలు నేలమట్టం అయిపోవడానికి సమయం లేదు. అర్థమవుతుంది కదా ఇప్పుడైనా? ఎందుకంటే కంపల్సరిగా యెహోవా దేవుడు 7 కోట్ల మంది అని 8 కోట్ల మందిని నరకానికి నేలమట్టానికి తీసుకెళ్ళిపోతాడు. ఇది 100% గ్యారెంటీ అని చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో పేరు ఏంటి? అల్జీరియా దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి దానికి కూడా ఇప్పుడు 100 దేశాలకి నేను తీర్పు సందేశాలు పంపించినప్పుడు కూడా ప్రతి దేశానికి తీర్పు సందేశాలు పంపించినప్పుడు ప్రార్థనే అంట. దేవుడు ఏమని చెప్పారు చెప్పాలా? నా దేవుడు నేను యెహోవా, ఆయన ఏమి చెప్పారు చెప్పాలా? భక్తుడా, నేను ఒకసారి ప్రార్థన చేసి దేవునితో సంభాషణ చేశా. ప్రభా ఏంటి ప్రభా, ప్రతి వీడియో కూడా ఈ మాట నేను చెప్పాలా? ప్రతి వీడియో కూడా ఈ మాట చెప్తూనే ఉండాలా? ప్రతి వీడియో కూడా ఈ మాట చెప్పాలన్నప్పుడు దేవది దేవుడు యెహోవా ఏమన్నాడంటే, ఒక దైవ దర్శనంలో ఆనాటి కాలంలో ఇరిమే ప్రవక్తకు కూడా నేను అదే చెప్పాను, చెప్పిందే చెప్పమన్నాను. ఆయన నా కుమారుడు అలాగే చెప్పాడు. అలాగే నువ్వు కూడా చెప్పిందే చెప్పు. తీర్పు సందేశాలు అయ్యే వరకు చెప్పిందే చెప్పు. విన్నోళ్ళు వింటారు, పోయినోళ్ళు పోతారు. నేను మాత్రం నా ప్రళయం మాత్రం విడిచిపెట్టను. నా ఉగ్రత నీది అయిపోయిన వెంటనే నేను నా ఉగ్రత భూమి మీద పంపిస్తాను. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? ఆనాటి కాలంలో ఇరిమే ప్రవక్త కూడా దేవుడు ఒక దేశానికి పంపించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంకరమైన జీవితం జీవించినప్పుడు ఇరిమియా చెప్పి నోరు అలసిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి ఒక మాట అన్నాడు, దేవా మరి ఏంటి ప్రభా, అలా చెప్పిందే చెప్పమంటాను, నా మాట వినట్లేదు, నేనేం చేయట్లేను ప్రభా, ఇప్పటికీ నోరు అలసిపోయింది అన్నప్పుడు ఆ దేవాది దేవుడే యెహోవా ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు భక్తుడా, నాకు తెలుసు కుమారుడా, వాళ్ళని మాట ఏంటని నాకు ఎప్పుడో తెలుసు. మరి ఎందుకు ప్రభా, మరి ఎందుకు నేను చెప్పిందే చెప్పమన్నావంటే, వాళ్ళు కొంతమంది అని మారుతారని చెప్పిందే చెప్పు అనుకున్నాను తప్ప వాళ్ళు ఎప్పుడో నీ మాట ఎప్పుడో కొట్టివేశారనే విషయం కూడా తెలుసు. కాబట్టి నీ పక్క జరుపుకో, నేను ఆ దేశాన్ని నేలమట్టం చేస్తాను. అది సేమ్ డైలాగు. అప్పుడు ఆ దేశానికి ఆ డైలాగ్ యెహోవా దేవుడు ఆ దేశాన్ని నేలమట్టం చేస్తాడు. ఇప్పుడు సేమ్ డైలాగు దేవుడు ప్రపంచాన్ని నేలమట్టం చేస్తాడు. అంటే ప్రపంచం మొత్తం నేలమట్టం చేస్తారంటే అర్థమేంటి? ప్రపంచం యొక్క 195 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న 100 దేశాలు మాత్రం నేలమట్టం అయిపోవడం ఖాయం. ఓకేనా? ఇంకో 90 దేశాలు మినుగు అని ఉంటాయి. కానీ నేలమట్టమయ్యే దేశాలు ఏమవుతాయంటే జీసస్ పేర్లు చెక్కబడతాయి. ఆ దేశాల మీదకి యేసయ్య పేర్లు చెక్కబడతాయి. ఇప్పుడు కొన్ని మందిరాలు చెక్కబడ్డాయి కదా, కొందరు ఓషన్ ప్రార్థన మందిరం, బేతేలు ప్రార్థన మందిరం, ఇలా పేర్లు వస్తున్నాయి కదా, చాలా మంది పేర్లు వస్తాయి కదా, మందిరాల పేర్లు పెట్టుకుని. అలాగే కొన్ని దేశాలకి దేవుడి పేర్లు వస్తాయండి. అంటే బైబిల్ లాస్ట్ ఫైనల్లో నాకు దేవుడు ఒక దైవ దర్శనం చూపించాడండి. బైబిల్ లాస్ట్లోన కొన్ని పేర్లు ఉన్నాయండి, దేశాల పేర్లు ఉన్నాయండి. ఆ దేశాల పేర్లు ఏమి చెప్పబడతాయేమో అని నేను అనుకుంటున్నాను. బైబిల్ లాస్ట్ చివరిలో కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. ఆ దేశాల పేర్లు చెప్పబడతాయేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ దేశాలు ఉన్నాయా లేవా తర్వాత విషయం, కానీ అలాంటి పేర్లు, దేవుడి పేర్లు, కొన్ని పేర్లు చెప్పబడతాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే టక్టక ఇప్పటికి దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే నేనే ప్రాసెస్ లేట్ చేశాను కాబట్టి నా దేవుడు నా మీదకి కొంచెం కోపంతో ఉన్నాడని చెప్పేసి ఆయన నన్ను ఏమైనా ప్రాబ్లం చేయడం అలాదేం లేదు. ఎందుకంటే భక్తుడా, నేను చెప్పింది ఎందుకు నువ్వు నెరవేర్చట్లేదు? ఎందుకంటే నేను కనికరింపుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక విషయం తెలుసా? దేవాది దేవుడేనేవో ఆయన కనికర పూర్ణుడే, నేను కనికరించేవాడినే. కానీ కనికరంతో దేవుడు ఏమన్నాడంటే,
నేను తీర్పు సందేశాలు పంపించమన్నాను, నీవెందుకు పంపించట్లేదు అని నేను ఎప్పుడైతే ఆ మాట అనిన తర్వాత, అక్కడ ఆ మాట దేవుడు అనిన తర్వాత నేను మౌన పట్టణం వహించాను. కొన్ని రోజులు పెట్టలేదు, చూసారు వీడియోలు పెట్టలే. ఎందుకు మౌన పట్టణం ఎందుకు వహించాను అంటే అర్థం ఏంటంటే, ఎంత తొందర పంపించితే నా దేవుడినేవో అంత తొందరగా కొన్ని దేశాలు నాశనం చేసేస్తాడని చెప్పేసి నేను ప్రజల మీద కొన్ని కనికరం ఉంచా. కనికరం ఉంచుతోడికి అక్కడ దేవదూతలు కార్యాలు చేయలే. ఎక్కడ ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆల్రెడీ అవ్వాల్సింది. ఆ దేవదూతలు కూడా నేను మౌనంగా ఉండిపోయానో దేవదూతలు కూడా మౌనంగా ఉండిపోయారు. అందుకే మొన్న దేవదూతల్ని యెహోవా నామంలో ఈ స్థలాన్ని పిలిచి దేవదూతలు మాట్లాడిన తర్వాత అప్పుడు మన యుద్ధం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎక్కడ ఇప్పుడు ఇజ్రాయేలు, ఇరాను, మరి అమెరికా, ఈ 3 దేశాలు ఇప్పుడు టకాపోరులో ఉన్నాయి. అర్థమైంది? ఇది యెహోవా వాక్కు అంతే. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. అది ఇప్పుడు మరి అల్జీరియా దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి ఇప్పుడు 2 కోట్ల మంది ఉన్నారు, కానీ 10 సంవత్సరాల కిందట అని మాట ఇచ్చుకుంటే 7 కోట్ల మంది కూడా అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మరి లిస్టు ఈ 2026 సంవత్సరంలో ఉన్న లిస్టు నేను మరి ఆన్లైన్కి మీసేవకి వెళ్ళి అక్కడ ఒక లిస్ట్ తీసుకుంటా. ఈ సంవత్సరంలో ఉన్న లిస్టు ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశాల్లో ఎంతమంది మంది ఉన్నారు, ఆ లిస్టు మాత్రం నేను తీసుకోవాలి. 100 దేశాలు ఇప్పుడు లిస్టులో తీసుకుంటున్నాను కదా. ఈ 100 లిస్టులో తీసుకున్న తర్వాత ఈ 100 దేశాల తీర్పు సందేశాలు పంపించమన్నాడు కదా దేవుడు. పంపించిన తర్వాత నేను ఆన్లైన్లోన ఒక లిస్ట్ తీసుకుంటా. భారతదేశానికి ఎంతమంది ఉన్నారు, లేకపోతే అల్జీరియా దేశానికి ఎంతమంది, మారట్నియా దేశానికి ఎంతమంది ఉన్నారు, ఇబ్రాన్ దేశానికి ఎంతమంది ప్రజలు ఉన్నారు అని ఒక లిస్ట్ తీసుకున్న తర్వాత ఆ లిస్టులో క్రిస్టియన్ ఉన్నారా లేరా అని లిస్ట్ తీసుకొని పాయింట్ చెక్ చేసి అప్పుడు యెహోవాకి ఒక్కొక్క దేశం కొరకు సందేశాలు పంపిస్తాను. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద తీర్పు సందేశాలు ఎలా పంపించానో యెహోవా దేవుని పరలోక రాజ్యానికి ఒక్కొక్క సందేశం పంపిస్తాను. ఇంకా చాలా పని ఉంది దేశాల మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి దేశము అల్జీరియా దేశము జరగబోయే ప్రవచనం. కాబట్టి ఈ దేశం కూడా ఇది సువార్తకి నిషేధించబడిన దేశం. కాబట్టి దేవుడు యెహోవా ఈ దేశాన్ని నేలమట్టం చేయబోతున్నాడు. కాబట్టి అందుకే తప్పనిసరిగా మరి ప్రార్థన చేసుకోండి. ప్రతి దేవుడు అని చెప్పాను కదా, ముందు ఒక వీడియో చెప్పాను కదా, ఇర్మియాకి దేవుడు అలాగే చెప్పినట్టు నేను చెప్పిందే చెప్పు, తీర్పు సందేశాలు పంపించే వరకు చెప్పిందే చెప్పు, వింటే విన్నారు, వినకపోయినా పోయినారు, అంతే, నా పని నేను చేస్తాను తర్వాత అన్నారు. కాబట్టి నేను చెప్పిందే చెప్తానో మీరు ప్రార్థన చేసుకుంటేనే మీ ప్రాణాలు కాపాడగలుగుతారు, మీకు ప్రాణం నిలుస్తుంది. కానీ ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుడు చెప్పిందే చెప్పు అన్నాడు. కాబట్టి నేను చెప్పిందే చెప్తున్నాను. ఓకేనా? అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.